చెప్పండి అమ్మా, ఏంది మీ ప్రాబ్లం? హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చి 2 years అయింది సార్. నాకు ఇంకా 3 years నుంచి పింఛన్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఎడ్యుకేటెడ్ ఇంకా నాకు ఆల్రెడీ మీరు ఇంతకు ముందు గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టాను సార్. ఆన్లైన్లో ఎక్కించారు అని చెప్తున్నారు కానీ ఇంకా పింఛన్ అసలుకి అమలు చేయలేదు సార్. మా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన కర్తవ్య ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన ఏం పట్టించుకోవట్లేదు సార్. మండల ఆఫీస్లో షేక్పేట మండల ఆఫీస్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాను సార్. ఫామ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ పింఛన్ మాత్రం ఇవ్వట్లేదు సార్. 3 years అయిపోతుంది. అప్లికేషన్ ఇచ్చారా? పెట్టాను సార్. ఈసారి అంటే వాళ్ళు ఎలా ఆహ్వానిస్తా ఉన్నారు ఆర్జీలు పెట్టడానికి? అంటే అప్లికేషన్ తీసుకున్నారు, ఫోన్ నెంబర్ రాపించుకున్నారు అంతే సార్. ఫామ్స్ అన్ని తీసుకున్నారు కానీ ఇంకేం చెప్పట్లేదు సార్. మీకు మెసేజ్ వస్తుందని ఏం చెప్పట్లేదు సార్. ఫోన్ నెంబర్ రాసుకున్నారు, లెటర్ రైటింగ్. ఎందుకంటే తిరిగి మీ పాపనమ్మా మొత్తం తిరిగి హ్యాండిక్యాప్ ఎప్పటి నుంచి? 18 సంవత్సరాలు అవుతుంది, చిన్నప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి ఇక నాకు ఇసుకొచ్చేసింది. ఇక ఇది లాస్ట్, సార్ మంచిగా చేస్తాడని ఇక ఇక్కడికి వచ్చి అప్లికేషన్లు ఇచ్చిన. ఇక గవర్నమెంట్ మీద నమ్మకం అనేదే పోతుంది. ఇక మంచిగా చేయాలి, ఉన్నోళ్ళకు చూడాలి, లేనోళ్ళకు చూడాలి. లేనోళ్ళకు చూస్తే మంచిగా ఉంటుంది. ఉన్నోళ్ళే అన్ని లంచాలు తీసుకొని మాకు మా బస్సులు ఎవరని కూడా నాకు తెలియదు. బస్సు పోయి అడిగినాము, ఏం చేయాలని డబ్బులు తీసుకుంటారు, చేస్తామంటారు. ఆన్లైన్ ఎక్కియలేదు, ఏం చేయలేదు. డబ్బులు కష్టం చేసి నేను డబ్బులు కడుతున్నా. ఇప్పటికి 15-20 వేలు దాకా కట్టినాయి పాప సర్టిఫికేట్ కోసం. అంటే డాక్టర్ సర్టిఫికేట్ అక్కడ గాంధీల ఉస్మాన్లో అక్కడ ఇచ్చిర్రు కానీ అంత మోసమే ఉంది. ఇక ఇప్పుడైనా లాస్ట్ ఇక 18 సంవత్సరాలు పాపకు. నాకే తిరిగి పేషెంట్ని అవుతున్నా కానీ పింఛన్ మట్టుకు వస్తలేదు పాపకు. గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు అంటారు, అలా కూడా ఫీజులు కడుతున్నా కష్టం చేసి. అన్ని ఫ్రీ అంటారు కానీ అంత డబ్బుతోనే అవుతుంది. మరి ఇంకా సార్ ఏం చేస్తాడో. సోనియా గాంధీ మేడం ఏం చేస్తుంది, నమ్మకం ఉంది నాకు. ఆ మేడం మంచి ఇంద్రమ్మ పథకం మీద చేస్తుంది, దేశాన్ని మంచిగా చేస్తుంది, ఆ పేరు నిలబెడుతుంది నమ్మకం ఉంది. కానీ టైం పడుతుంది. కొత్తగా కదా. ఇప్పుడు మొత్తం తీయాలి లిస్టులు, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఏముంది, కేసీఆర్ ఏం చేసింది, అన్ని ఏం చేసింది మొత్తం లిస్ట్ తీసినాక అప్పుడు సార్ మొత్తం చేస్తాడు. నాకు నమ్మకం ఉంది ఆ సార్ మంచిగానే చేస్తాడు. కానీ మాకు అనేది ఓపిక అనేది లేదు సార్. శ్రమించండి, మా పాపకు న్యాయం చేయండి అని అడుగుతుంది. మాది సూర్యాపేట జిల్లా మోదే మండలం, గ్రామం నరసింహాపురం. మా పాప డెఫ్ అండ్ డెఫ్ పుట్టిన కాంచి మూగి పిల్ల 9 సంవత్సరాలు. సర్టిఫికెట్లు పెన్షన్ రావట్లేదు. పోతే మా మండలం మోతే మండలాన్ని పోతే రావట్లేదు. సైట్ ఓపెన్ కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సర్టిఫికెట్లు వచ్చి 3 సంవత్సరాలు, డిజేబుల్ సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు, సదరం సర్టిఫికేట్ 2 సంవత్సరాలు. పోయినప్పుడల్లా అప్లికేషన్ ఫామ్ ఇస్తే కూడా అది మాకు ఇవ్వలేదని చెప్పారు మోర్దెల. నిన్న కూడా ఫోన్ చేసి, మొన్న కూడా ఫోన్ చేసి సైట్ ఓపెన్ అయ్యా సార్ అంటే కాలేదు. సైట్ ఓపెన్ కాదు, ఏం చేయమంటావు? మా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య గారికి కూడా విజ్ఞప్తి చేసినాం. సార్ నా సెల్లుతోటి వీడియో కాల్ చేసి, వాట్సాప్ పెట్టి అన్నీ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడున్న మా ప్రజెంట్ మాకు పద్మావతి గారు మాకు చేస్తుందన్న న్యాయంతో, మాకు చేస్తుందన్న గౌరవంతో పద్మావతి మేడం కానీ కలవలే. ప్రజెంట్గా నేను హైదరాబాద్ ఉంటా, వాచ్మెన్ అనుకుంటా. నాకు 3 అమ్మాయిలు, ఇల్లు రూరల్ రేషన్ కార్డు లేదు, ఇల్లు కూడా సరిగా లేదు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నా. ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు మాకు చేస్తారన్న గౌరవంతో సీఎం గారికి విజ్ఞప్తి చేయడం. ఇది కూడా తిరిగి నేను ఇంతకుముందుకు ఎప్పుడు కూడా నన్ను రానివ్వలే. ఇవాళ పోవడానికి కూడా గౌరవం ఉన్నది. పోయి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చిన, మెసేజ్ వస్తుందని కూడా చెప్పారు. ఇవాళనే ఇచ్చిన కాబట్టి ఇక సార్కి, మనకి సీఎం గారికి విజ్ఞప్తి చేసేస్తున్నాం.